గూడెం నేడు చదువుల గూడయింది. డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఏంటి అలా నేను నా వీడియో స్టార్ట్ చేశాను అనుకుంటారా? ఈరోజు సండే మ్యాగజైన్ ఈనాడులో ఈ టైటిల్ తోటి రత్నగిరి తండ, భీమదేవరపల్లి మండలం, హనుమకొండ జిల్లాకి సంబంధించిన ఒక చిన్న వాస్తవిక చిత్రాన్ని చదివాను, చూశాను. 1995 నుంచి దాదాపు 5 నుంచి 7 సంవత్సరాల దుర్భర దారిద్ర్యం, కరువు కాటకాల వల్ల పాడి పంటలతోటి పచ్చగా ఉన్న రత్నగిరి తండ తమ బిడ్డలకి పిడికెడు ముద్ద పెట్టలేని పరిస్థితిలో చేరినప్పుడు కొంతమంది సారాయి దళారులు వీళ్ళ చేత అక్రమ సారా తయారు చేయించడం మొదలెట్టారు కరువు కాటకాల వల్ల. అయితే 2000 సంవత్సరం అప్పుడు దీన్ని కంట్రోల్ చేయడానికి నాటి ప్రభుత్వం వాళ్ళ మీద ఉక్కు పాదం మోపింది. ఆ కథలో హీరో నా దృష్టిలో అంటే రాసిన అతను దేశాయ్ కుమార్ అని ఒక డాక్టర్. అతను కరీంనగర్లో ఉన్నారట, నేను చూడలేదు. అమ్మ నాన్నని పోలీసులు వచ్చి ఈడ్చకపోయి జీపులో వేసుకపోయి చంచెలగూడ జైల్లో వేశారట. మనం అప్పుడప్పుడు సినిమాల్లో చూస్తాం. ఆ జీపులో పోయేటప్పుడు ఈ దేశాయ్ కుమార్ పసివాడుగా తన తమ్ముడు చెల్లెలు ఆ జీపు మీద పరిగెట్టారు. ఏదో సినిమా చిత్రీకరణలు అనిపించవచ్చు, కానీ ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలియదు కదా. సో కట్ చేస్తే 3 రోజుల తర్వాత అమ్మ నాన్న జైలు నుంచి బయటకు వచ్చారు. ఇంకా వాళ్ళ ఎమోషనల్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అనేది చిత్రీకరించలేను, చెప్పలేను. అది నాటి రత్నగిరి తండా యొక్క పరిస్థితి. అక్రమ సారా తయారు చేయడం, ఏ రోజు పోలీసులు వచ్చి ఈడ్చకపోతారో అని భయాందోళనలు, పిల్లలు బిక్కుబిక్కుమంటూ ఉండేవాళ్ళు. ముల్కనూరు రైతు సమాఖ్యట, హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి. వాళ్ళు ఈ పరిస్థితిని మార్చడం కోసం ఆ తాండాకి వెళ్ళి మీకు ఇది మానేసి గౌరవప్రదంగా బతకడం కోసం పాడి పశువులనిచ్చి పాల వ్యాపారం మొదలెట్టించారు. తెలుసు కదా మనందరికీ, నేనైనా నువ్వైనా ఒక మార్పు రావడాని కోసం చాలా కష్టపడతాం. అందులో మంచి నుంచి చెడు కావడం చాలా త్వరగా పడతాం, కానీ అక్రమ మార్గం నుంచి సక్రమ మార్గానికి రావడానికి చాలా కష్టపడతాం. సో ఈ ముల్కనూరు రైతు సమాఖ్యని నమ్మి ఒకే ఒక్క స్త్రీ భర్త ప్రమాదంలో చనిపోతే 3 పిల్లలు బతికించుకోవడం కోసం వాళ్ళ మీద నమ్మకంతో, ఆ రైతు సమాఖ్య మీద నమ్మకంతో ఒక ఆవుని, దానితో పాటు పాల వ్యాపారం స్టార్ట్ చేసింది. అయితే కేవలం ఆర్థిక స్వావలంబనతోటే కాకుండా సామాజికంగా కూడా ఎదగాలి అనే ఒక దృక్పథంతో అక్కడ పిల్లలకి విద్య మీద ఇంట్రెస్ట్ చూపించడానికి ఆ ముల్కనూరు రైతు సమాఖ్య చాలా కష్టపడింది. ఫలితంగా ఈరోజు ఆ న్యూస్ పేపర్ ప్రకారం రత్నగిరి తండాలో దాదాపు ప్రతి కుటుంబం నుంచి ఒక మంచి స్టూడెంట్, విద్యాధికులు, డాక్టర్లు, పోలీస్ ఆఫీసర్లు, టీచర్లు ఒకటేంటి ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఉద్యోగాలు పొందిన వాళ్ళు అనేకం ఉన్నారు. సో ఈరోజు ఎందుకు చెప్తున్నాను అంటే, జీవితంలో 2 ఉంటాయి, లర్నింగ్
అన్లెర్నింగ్. ప్రతి మనిషి, నేను కూడా ఎన్నో చెడు ఆలోచనలు కానీ చెడు వ్యసనాలు కానీ ఉంటాయి. మనం మనిషిగా ఉండాలి అంటే అన్లెర్నింగ్ అంటాం. వీటిని మనం వదులుకోవాలి. సో ఇలాంటి వాటిని వదులుకునే ప్రయత్నంలోనే నిత్యం మోటివేషన్ కోసమే నేను ఇలాంటి మ్యాగజైన్స్ చదువుతూ ఉంటాను. లెర్నింగ్, ఒక కొత్తదనాన్ని, పాత చెడుగా ఉన్న దాన్ని మర్చిపోయి కొత్తది నేర్చుకోవడం. ఈ రెండు, దీన్ని నేను చదువుతున్నప్పుడు నాకు దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1953లో పడిన ఒక బాధ, ఆయన బాధ ఒక సభలో మాట్లాడతాడు. నేను ఎవరి కోసమైతే ఇంత తపన పడుతున్నానో, ఎవరినైతే మీరు కొంచెం బాగుపడ్డాక మన జాతుల దగ్గరికి, మన గూడాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చెయ్యండి, మీరు ఎలా జీవితంలో పైకి ఎదిగారో వాళ్ళని కూడా బాగుపరచండి అని ఆయన కోరుకుంటాడు. కానీ ఆయన కోరుకున్నది జరగదు. దానికి ఆయన చాలా ఆవేదన చెందుతాడు. సో మనం కూడా, నేను ఇంజనీరింగ్ కాలేజీలో చూస్తూ ఉంటాను ఎంతోమంది, నేను ఏదో ఉన్నవాడి గురించి కాదు, ఎందుకు ఏం సార్ నన్నే కామెడీ చేస్తావు, నువ్వు నన్ను దెబ్బతీయాలని చూస్తున్నావా, లేనోళ్ళంటే నీకు చులకన అని. నా మూలాలు చూస్తే మీకు ఆ మాట అనిపించదు. నేను ముఖ్యంగా ఎవరైతే పేదరికం నుంచి వస్తారో వాళ్ళని ఉద్దేశించే చెప్తున్నాను. నేను బాధ్యతగా నడుచుకో. అమ్మా నాన్న కష్టపడి నిన్ను చదివిస్తారు, పెంచుతారు, కష్టపడి చదువుతారు. ఒక స్టేజ్ తర్వాత నీ ఫీజులు ప్రభుత్వం భరిస్తుంది. అది ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ అనండి, మరో స్కీమ్ అనండి. అది నీకు కేవలం హక్కు మాత్రమే కాదు. ప్రభుత్వాల నుంచే వచ్చే వసతులు కేవలం హక్కులే కాదు, హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉండాలి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటారు. ఆయన రాజ్యాంగంలో చదివితే ఫండమెంటల్ రైట్సే కాదు, ఫండమెంటల్ డ్యూటీస్ గురించి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో చాలా విపులీకరిస్తాడు. కానీ మనం ఎంతసేపు హక్కుల గురించి మాట్లాడతామే కానీ బాధ్యతల గురించి మాట్లాడడం. కోట్ల మంది పే చేసే ట్యాక్సులతోటి మనం చదువుకుంటున్నాం, అనేకం మనం వాడుకుంటున్నాం. మరి అలాంటప్పుడు మన బాధ్యతగా అమ్మా నాన్న రెక్కల కష్టానికి ఫలితంగా నిన్ను నమ్ముకున్న సమాజానికి, దేశానికి బదులుగా నువ్వు ఏమి ఇవ్వాలి అనేది తెలుసుకో. రత్నగిరి తండా నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే అన్లెర్నింగ్. సో మధ్యలో అనుకోకుండా ఒక చెడు వ్యాపారంలోకి వెళ్ళారు, దాన్ని మర్చిపోయి సక్రమైన మార్గంలో వచ్చారు కదా. సో అన్లెర్నింగ్ అండ్ లెర్నింగ్. ఏ వ్యక్తి అయితే, ఏ విద్యార్థి అయితే ఏది మంచిది కాదో దానిని మరచిపోయి మంచి సైడు డైవర్ట్ అయినాడు, ఏ విధంగా ఒక తాండా తన రూపురేఖలను మార్చుకుందో అదేవిధంగా నీ జీవితాన్ని కూడా మార్చుకోవచ్చు బిడ్డ. ఆ మధ్య నేను ఒక కొటేషన్ చూశాను. సార్ చుట్టూ చూస్తే కారు చీకటి సార్, నాకు దిక్కు తోచట్లేదు. బిడ్డ, చుట్టూ కారు చీకటే కదా, ఆ చీకటికే వెలుగును చూపే వెలుగు దివ్యము నువ్వు ఎందుకు కాకూడదు? బి ఏ లైట్ ఇన్ ద డార్క్. చాలా విచిత్రంగా ఉంటుంది. అది చదివినప్పుడు ఎస్, నేను కూడా ఒకప్పుడు మా అమ్మ నాన్నని బాగా తిట్టేవాడిని. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా ఫస్ట్ అటెంప్ట్లో ఎంసెట్లో నాకు సరైన ర్యాంక్ రాలేదు. ఇది చాలాసార్లు చెప్పాను. నాకు అప్పుడు 1891 ర్యాంక్ వచ్చింది. ఎంసెట్ 1980లో 1892 ర్యాంక్. అదేంటి సార్ 1892 ర్యాంక్ అంటే ఇవాళ రేపు టాప్ కాలేజెస్లో కూడా వస్తుంటుంది కదా అంటారు కదా అంటే, కానీ అప్పట్లో ఓపెన్ కేటగిరీలో కేవలం 500 సీట్లు మాత్రమే ఇంజనీరింగ్లో ఉండేది, మొత్తం కంబైన్డ్ స్టేట్లో. నేను అప్పుడు మా అమ్మ నన్ను తిట్టేవాడిని, మీరు నాకు కోచింగ్కి పంపించలేదు, ఎందుకంటే నేను సెల్ఫ్ ప్రిపరేషన్ కూడా సరిగ్గా చేయలేదు. సో అప్పుడు మా టీచర్ ఒక ఆయన చెప్పేవాడు,
న్యూటన్ గురించి చెప్పాడు, ఎడిసన్ గురించి చెప్పాడు, మహానుభావుల గురించి చెప్తూ వాళ్ళు ఏ కోచింగ్ సెంటర్కి పోయారా? ఏ కోచింగ్ సెంటర్కి పోతే వాళ్ళు ప్రపంచానికి ఒక కొత్త పరిశోధనని అందించారు. సో ఎంతసేపు బ్లేమ్ గేమ్ అంటారు, ఇతరుల మీద నింద మోపడంతో మనము పబ్బం గడుపుకుంటూ ఉంటాం. నో. సో ఆత్మ విమర్శ చేసుకోవాలి. సో రత్నగిరి తండా నుంచి ఫస్ట్ నేను కొంత నేర్చుకున్నాను, నా మీద నమ్మకం ఉన్న నా స్టూడెంట్స్ కూడా కొంత నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే, గాడ్ బ్లెస్ యూ.